బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. అహోబిలంలో ముగిసిన పవిత్రోత్సవం. విజయవాడలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు. ఈ నెల 23, 24, 25వ తేదీలలో శ్రీ హజ్రత్ సయ్యద్ గులాబ్ షా వలి ఉరుసు మహోత్సవాలు. దిగువ అహోబిలం ప్రహ్లాద వరదస్వామి ఆలయం నందు గత 4 రోజుల పాటు జరిగిన వార్షిక పవిత్రోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. దిగువ అహోబిలం ప్రహ్లాద వరదస్వామి ఆలయంలో 4 రోజుల పాటు జరిగిన వార్షిక పవిత్రోత్సవాలు గురువారం రాత్రితో ముగిశాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున నిత్య పూజలు, హోమం, గోష్ఠి తదితర పూజలు నిర్వహించారు. రాత్రి గ్రామోత్సవం అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి ఇచ్చారు. అర్ధరాత్రి అనంతరం తిరుమంజనం నిర్వహించి శుక్రవారం తెల్లవారుజామున షాత్తూమురై గోష్ఠితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. అహోబిల గుహావాస వాసోల్లాసితహాసినే అస్తు లక్ష్మీంద్ర సింహాయ నిత్యశ్రీ నిత్యమంగళం. అత్యద్భుతమైన జరిగిన ఈ పవిత్రోత్సవం, ఉభయ క్షేత్రంలో జరిగిన పవిత్రోత్సవములు ఈరోజు చివరి దినంగా మహాపూర్ణాహుతి దేవస్థాన పరంపర ధర్మకర్త మరియు అహోబిల మఠం పీఠాధిపతి అయిన 46వ పీఠాధిపతి వారు శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిక స్వామివారు అధ్యక్షతన పవిత్రోత్సవం అత్యద్భుతంగా జరిగినది. ఈ వేళలో స్వామివారికి ఎస్ లింగందెన్నె సంబంధించిన పాపిరెడ్డి అనే ఒక భక్తుడు స్వామివారికి సుమారు 85,000లో నక్షత్రహారతి వెండి దీపమును సమర్పించి, అదే సమయంలో చెన్నైకి సంబంధించిన ఒక భక్తుడు, శ్రీ వైష్ణవ భక్తుడు, శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి వారు శుభహస్తంతో 2,80,000 విలువ కలిగిన 48 గ్రాముల సువర్ణ వక్షస్థల మహాలక్ష్మి పథకం స్వామివారు శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి సమర్పించడం జరిగినది. ఉదయం మహాపూర్ణాహుతి నిత్యపూర్ణాహుతి ముగించి సాయంత్రం శ్రీ మంగళగిరి అనే ఒక పీఠంలో, స్వర్ణపీఠంలో స్వామివారు ఉభయ దేవిమారులతో 4 మాడవీధులు గ్రామోత్సవం జరిపి, తదనంతరం యాగశాలలో స్వామివారికి చతుస్థానార్చన రూపంగా కుండ మండల బింబ అగ్ని స్వరూపంగా భగవంతుని ఆరాధించి రాత్రి 10 గంటలకి మహాపూర్ణాహుతి. విజయవాడలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు డిమాండ్ చేశారు. విజయవాడలో జరిగిన మైనర్ బాలికపై జరిగిన అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు మరియు జనసేన పార్టీ జిల్లా నాయకుడు దండు మురళి మాట్లాడుతూ, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం చేయటమే ఈ అత్యాచారాలకు కారణమని, ఇకనైనా ప్రజల కోసం పోలీసులు మరియు ప్రభుత్వ సంస్థలు పనిచేయాలని తెలిపారు. రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు ఒక మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. విజయవాడ లోపల ఒక మైనర్ బాలికపై 4 విద్యార్థులు దారుణంగా అత్యాచార ప్రయత్నం చేశారు. దీనికి మహిళలు ధర్నా కూడా చేయడం జరిగింది. ఇలాంటి అఘాయిత్యాలు రాష్ట్రం లోపల ఎన్నో జరుగుతున్నాయి, అయినా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయాయి. పోలీసు వ్యవస్థ మరి ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. మన ప్రభుత్వం మాత్రం దిశా చట్టాలని అనేక రకాలైనటువంటి చట్టాలు పెట్టడం జరిగింది. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇకనైనా పోలీసు వ్యవస్థ ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఉండాలని భారతీయ జనతా పార్టీని నుంచి చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, ఈరోజు రైతులు కూడా
ఎన్నో రకాలుగా పంట నష్టం జరిగి పంట నష్టపరిహారం ఉంది. ఇవి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాబోయే కాలం లోపల ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అమ్మాయిల కోసం మేమున్నాము, మహిళల కోసం మేము సాధిస్తాము అని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాల్లో చెప్పిన విషయం మనం చూసిందే. పోలీస్ వ్యవస్థ మన కోసం పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థని మనం మెచ్చుకోవాలి, పోలీస్ వ్యవస్థకు మనం విలువను కల్పించాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థకే సరైనటువంటి న్యాయం జరగట్లేదు. మైనర్ బాలిక హత్య పరిస్థితిలో కూడా ఈరోజు ఏ రకమైనటువంటి చర్య తీసుకుంటుందో మనము వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. జనాలు పూర్తిగా మార్పు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారో కూడా మేమంతా వేచి ఉన్నాము. విద్యావంతులు, తెలివిపరులు, మేధావులు అందరూ కూడా ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మీరు మీ యొక్క తెలివితేటలను ప్రదర్శింపజేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ కూడా ఇలాంటి కార్యక్రమాలను పూర్తిగా ఖండిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు ఈ నెల 23, 24, 25వ తేదీలలో శ్రీ హజ్రత్ సయ్యద్ గులాబ్ షావలి ఉరుసు మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు దర్గా నిర్వాహకులు సయ్యద్ గులాబ్ సాహెబ్ తెలిపారు. గాంధీ చౌక్లో దర్గా నందు ప్రత్యేక పూజలను నిర్వహించి ఉర్సు గోడపత్రికలను దర్గా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ హజ్రత్ సయ్యద్ గులాబ్ షావలి ఉర్సు సందర్భంగా 23వ తేదీన గంధం వేడుకలను, 24వ తేదీన ఉరుసు మహోత్సవం సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, 24వ తేదీన గొప్ప ఖవాలి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉరుసు వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో వెలుస్తున్న శ్రీ హజ్రత్ సయ్యద్ గులాబ్ షావలి రఫాయి అహమ్మది రహమతుల్లాహి అలే మహానీయుల వారి ఉర్సు మహోత్సవ క్యాలెండర్ను ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల పట్టణ ప్రజలకు హజ్రత్ గులాబ్ షావలి దర్గా కమిటీ తరఫు నుంచి కూడా ఉర్సు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. పై స్వామివారు క్రీస్తుపూర్వం నంద్యాలకు 1240 సంవత్సరంలో వచ్చి జీవ సమాధి అయి ఉన్నారు. ఈ స్వామివారి ఉర్సు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఈ 23/10/2022 అనగా ఆదివారం రోజు గంట మహోత్సవము, 24/10 సోమవారము ఉర్సు మహోత్సవము, 25/10 మంగళవారము జియాత్ ఫాతిహా జరుగుతుంది. గంధ మహోత్సవము ఆదివారం రోజు రాత్రి 8 గంటలకు స్వామివారి సన్నిధి ఉంది. గంధము బయలుదేరి పురవీధుల గుండా తిరిగి స్వామివారి సన్నిధికి రాత్రి 10:30కు చేరి ఫాతిహాలు ప్రత్యేక ఫాతిహా అనంతరం స్వామివారి ప్రసాదమును భక్తకేశులకు పంచబడుతుంది. అలాగే సోమవారం రోజు ఉర్సు అనగా ఉర్సు రోజు దర్గా ఆవరణలో దర్గా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే మంగళవారం రోజు గాంధీ చౌక్ సెంటర్లో ముఖాముఖి ఖవాలి పోటీ గానం కూడా దర్గా సొంత ఖర్చు జరుగుతుంది. ప్రజలందరికీ తెలియనగా ప్రతి భక్తులు దర్గా ఉరుసుకు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా దర్గా కమిటీ నుంచి కోరుకుంటున్నాం. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అహోబిలంలో ముగిసిన పవిత్రోత్సవం. విజయవాడలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ రాజు. ఈ నెల 23, 24, 25వ తేదీలలో శ్రీ హజ్రత్ సయ్యద్ గులాబ్ షావలి ఉరుసు మహోత్సవాలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.